నా వానే ఇగో అబ్బాయి ఇది ఇంటుంటే సప్పుడు చేయదు ఏం చేయదు లేదా ఉన్నా గాని మా ఉన్నా ఎందుకు కొడతావు గంతగానం? అగో దీన్ని మందలిచ్చుడే పాపం ఉన్నది గాని ఏందే ఉన్నవా అనంగానే పాంగ బుస కొట్టినట్టు బుసు బుసు మన పడితివి. మరి ఏగిలు వరంగా వేయను అక్కడ ఏదో ఎత్తిపోయినట్టు ఏ వెలుగ పెట్టుకొచ్చినావు నువ్వు? అవు అప్పుడు చీకటి ఉండే ఎలుగబెట్టిన కానీ ఇప్పుడు కనబడది తెల్లారింది కదా. ఇటువంటి మాటలకు ఏం తక్కువ లేదు కదా. అక్కడ 3 రోజులు అవుతుంది పోరడు బడికోగానికి ఏమైనా భయం చెప్తామని కొంచెం ఆలోచన ఉందా నీకు? అరే పోడా ఇక రారా నీకు పెయిల భయం లేదా రా? డాడీ అన్ని మమ్మీ అవతలి చెప్తుంది. నాకు పైలా ఫుల్ భయం ఉన్నది. ఏంది కూరని మీద గంత అబద్ధం ఆడబడితివి అనికి పెయిల గంతగానం భయం ఉండగా కూడా మరి అంటావు గిసొంటి మాటలకి గింత కూడా తగ్గాయి. మరి ఏమనుకున్నావే ఎండిపోయిన చింతకు పులుపు తగ్గది పులికి సార్కలు గట్లనే మా ఒంటికి కూడా బల్పు తగ్గది. ఎరికేనా ఎరికే ఇట్లనే గౌరవం చేసుకుంటూ పోతే రోల్ నెంబర్ అడక తినడు కూడా అవుతుంది. అది కూడా ఎరికే. నా గురించి అనుకుంటానవే పెద్ద సైంటిస్ట్ అవుతాను అనుకున్నా నాకెందుకు వస్తారే? ఇక రా బిడ్డ సైంటిస్టా గట్లెట్లయితేవరా? ఏం లే డాడీ మమ్మీ చెప్పినట్టు బడికోతే నేర్పిసీలే నేర్పుతారు అంతే. అదే సైకిల్ తో ఆడుకుంటున్నాను అనుకో సార్ ఎప్పుడు ఎట్లయితే తెలుసుకోవచ్చు. అట్లయితే కెన్నట్లు పెట్టడం కూడా తెలుసుకోవచ్చు. అంతే గద్దెళ్తే సైంటిస్ట్ అయినట్టే. అబ్బా అవునా బిడ్డ? అవును డాడీ అంతే. అబ్బా గట్లయితే నువ్వు బడికి అస్సలు పోకు బిడ్డ. ఇంటికాడు ఆడుకో పెద్ద సైంటిస్ట్ గా సరేనా? డాడీ నేను ఆడుకుంటా పోయి. సరే బిడ్డ ఇగో మంచిగా ఆడుకో సరేనా? నా కర్మ గాని ముఖం మంచి లేక అద్దం అలా కొట్టుకుంటే ఏమత్తది? ఏమత్తదే పైసలు పెట్టుకుంటే ఇంకో కొత్త అద్దం వస్తుంది. గది చూద్దాం తెలియదు నీకు. ఓ ఎగురమంటే మనసులో మీకు లావు ఎగురుతుంది. వెంకటేశు నిన్న ఆగమన్న పెళ్లి చేసుకోవాలి. పెళ్లి నక్లెస్ తెచ్చి నువ్వేం తెచ్చినావు? 12 ఏళ్ళు అవుతుంది పెళ్ళి. పాతిన సామాన్ కూడా దిక్కులేదు. ఆగా మొన్ననే కాదే తెచ్చింది కొత్తది గట్ల మాట్లాడబడుతుంది. నువ్వు తెచ్చింది పూస వేరలేదు పుత్తడి బంగారం ఏం కాదు. ఆ పోరోళ్ళు అయ్యా గింత పెద్ద రూపాయల కట్ట పంపిండు కొత్త బండి కొనుక్కోమని. మరి మీ అయ్యో పాత గోనె సంచుల మూట పంపిండు బోరేం కొట్టుకోమని. అంటే మా అయ్య కట్నం ఇయ్యడా నువ్వు నాకేం కూడా ఇస్తలేవా? మీ అయ్యనా? మీ అయ్య కట్నం ఇస్తాడు నేను చూస్తా. గా సురేష్ గానోళ్ళ మామ మొన్న పెళ్లి అయిన దానికి అలా మామ 35,000 కట్నంను గోడ గాడియారం ఇచ్చిండు. గీ నరేష్ గానోళ్ళ మామ పోరి ఏమందం ఉండదు కానీ వాళ్ళ మామ 15,000 కట్నమును ఓ సైకిల్ మళ్ళా వారత్తే ఉరవకుండా ఓ శత్రు కూడా పెట్టిండు. ఎరికేనా? ఇక ఇంతమంది గిన్ని పెట్టిండు. ఇక మీ అయ్య కట్నం ఇస్తాడు నేను తీసుకుంటా. ఆడాదికి ఒక్కసారి మీ ఇంటికి పోతే 1/2 కిలో చికెన్ తెస్తాడు. 60 మందిని ఊకుండా పెడతాడు. ఆ కొసకు పోతే ఈ కొసకు అత్తది పులుసు. ఓ మా ఇత్తడు కట్నమా లావెగురుతున్నావా? 1/2 కిలో చికెన్ ఉడకసరికి ఆపు తాగుతాయి. నీకెక్కడ ఉంటే సోయి? అన్నం తిని మాని ఇత్తరాకెత్త కింద గీక్తావు. మనకు సోయి ఉంటాయి కదా ముక్కలు వేసిరా ఏమేసిరా అన్నది తెలుస్తుంది. ఓ లావు ఎగురబడితే అవ్వగారు నన్న వరకు తిని అవ్వగారిని బేరం చేస్తే ఎవడు పడతారు ఇక్కడ? ముత్తమంత ముక్కు పుల్ల వేపిమంటే సాత కాదు కానీ మిడిసి ఆడతావు. అబ్బో మీ ఆడోళ్లకు అబ్బాయి నాన్న వరకు బాగా ఉడుచుకొస్తుందేమే రేషం. మాసాలు కాంతి ఈ కోతలకు మా చేస్తా గాని. అబ్బో మన కుండలు 10 ఎకరాలు కొబ్బరితో అమ్మినాక మాగోని ఇస్తావు తీయి. అంటే నాకు గుంట కూడా లేదని ఊరందరికి తెలిసినట్టు దప్పి పొడతానవా? అబ్బో నేను దప్పి పొడవ కానీ గౌరంతం మొత్తం పోతుంది. ఇక అగో నాకేందే నా గౌరంతంకేమైందే? ఇప్పుడు
ఇప్పుడు అంటే ఇప్పుడు సర్పంచ్ కి నామినేషన్ ఎత్తే ఓట్లు గిబా గిబా గుంజుతారు ఎరికేనా? గుద్దుతారు రేపో మాపో అప్పుడు గుద్దుతారు గిబా గిబమని. నన్నెందుకు గుద్దుతారే? గా అప్పు తెచ్చింది నీకోసమేనా? పైసలు పట్టుకొని మంచిగానే బంగారం కొనుక్కొస్తారని రాంగా ఏడ్చుకుంటా ఎవడో గుంజుకున్నాడని. అగో నేను చస్తే నీదేం పోతాందే? నువ్వు మంచిగానే తింటావు. వాళ్ళు 4-5 ఎంబడి పడ్డారు ఎరికేనా నీకు? అయినా ఏ మాట కామాట చెప్పుకోవాలి గాని వాళ్ళు గుంజుకోలేదే. నేనే ఇచ్చిన ఇంత నన్ను కొట్ట చిక్కిరని. ఇంతనేమో గజవ జరిగితే నలుగురిని కూడా సాతగలదు నీకు. వాళ్ళు ఎట్లున్నారు అనుకుంటానవే? నా లెక్క కట్టెపుల లెక్క సన్నగా ఉన్నారు అనుకుంటానవా? మీ అన్నదమ్ముల లెక్క గింతున్నారు ఎరికేనా? మీద ఉత్తగా చేస్తారా జీవనం పోతుంది. అలా చూసి అట్టిగా భయపడి ఉరికొచ్చినవి. ఇగో పాతయాన్ని తవ్వుకుంటే పెంకాసుకెళ్ళి వెళ్తాయి గాని జర్రంతా భూవేసుకురాపు. ఓ ఇగో వేసుకొత్తా. ఎక్కడన్నా మనకు ఊరుకు ముందుగా పువ్వ కావాలి. అగో గిదేంది ఉత్తానం వేసుకొచ్చి పడితివి? నీకు కాకరకాయ కూర నచ్చదు కదా? నువ్వు నచ్చకున్నా నిన్ను పెళ్లి చేసుకోలేదా? ఈ 10 ఏళ్ల నుంచి వెళ్ళవత్తలేనా? ఇప్పుడు చెప్పిగా కాకరకాయ కూర కూడా తింటా గాని నువ్వు కూడా మంచిగానే ఉన్నావు, నచ్చినావు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ బటన్ మాత్రం గట్టిగా నొక్కండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూస్తూనే ఉండండి మంచి మంచి వీడియోల కోసం. ముచ్చట్లు ఫ్రమ్ తోరాయ్.